ఓం అభవాయ మనోభవాయ తే జలజాతోదర సంభవాయ చ జగతాం ప్రభవాయ సాక్షిణే గురువర్యాయ నమో నమః కమలాక్షునర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ సురరక్షకుని చూచు చూట్కులు శేషశాయికి మృక్కు శిరము విష్ణునా కర్ణించు వీనులు మధువైరిద విలిన మనము భగవంతు ఒలగను పదములు పురుషోత్తముని మీది బుద్ధి దేవదేవుని చింతించు దినము చక్రహస్తుని ప్రకటించు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు తండ్రి హరిచేరుమనియడి తండ్రి ప్రియ భగవత్ బంధువులారా, ఈవేళ మనం 16వ రోజుకి చేరుకొని ఉన్నాం. కానీ నిన్న ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంలో ఆ హడావిడిలో మనం నిన్న పాసురాన్ని చెప్పుకోలేకపోయాం. కాబట్టి ముందు 15వ పాసురం ఏం చెప్తూ ఉన్నారు, 15వ పాసురం ఏంటి, అందులోని భావం మనం ఏం గమనించాలి అనేది తెలుసుకుని దాని ద్వారా తెలుసుకోవాల్సిన మంచి విషయాలు తెలుసుకుని తరువాత 16వ రోజుకి ఇవాల్టి పాసురంలో కూడా ఏం చెప్పారనేది తెలుసుకుందాం. ముందు 15వ రోజు పాసురం అనుసంధానించుకొని ఇవాల్టి పాసురం యొక్క భావాన్ని గ్రహిద్దాం. ఎల్లే ఇలంగిలియే ఇన్నం హురంగుదియో சில்லந்திளையேன் மின்னங்கை மீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன்வாயிருதம் வல்லீர்கள் நீங்களே நானேதானாயுடுகா ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தண்ணிக்கொள் வல்லானை கொந்தானை மாத்தாரை மாத்தளிக்கா வல்லானை మాయనై పాడేలోరెంబావాయ్. 15వ పాసురం చాలా ప్రత్యేకత కలిగి ఉన్న పాసురం. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న పాసురాలలో గోదాదేవి మాత్రమే మనతో మాట్లాడుతోంది. ఇలా వీరు ఉండవచ్చు, అందుకే వీరు ఇలా నిద్ర లేవకుండా ఉన్నారేమో అని ఈవిడ ఆంతరంగికంగా మనతో చెప్తూ ఉన్నారు. కానీ 15వ పాసురంలో మాత్రం ఆ లోపల నిద్రించుచున్న గోపిక మరియు ఈ బయట ఉన్న గోదాదేవి మరియు ఇతర గోపికలు అందరూ కూడా సంభాషించుకునే పాసురం ఇది. ముందు వారు మాట్లాడుకుంటూ ఉంటారు, ఆ తర్వాత లోపల నుంచి గోపిక కూడా సమాధానం ఇస్తూ ఉంటుంది. అలా ఇదొక కాన్వర్సేషన్ సాంగ్ అన్నమాట. అదేదో అంటారు కదా సంభాషణ పాసురం అని, దీనికి అర్థం. ఆ లోపల ఆవిడ మాట్లాడుతూ ఉంది, ఈ బయట గోదాదేవి మరియు ఇతర గోపికలు కూడా మాట్లాడుకునే పాసురం ఇది ఒక్కటే ఉంది. మిగతా పాసురాలన్నీ కూడా పాసురము అంటే పాట అనే విషయం మనకు తెలుసు కదా. మిగతా పాటలన్నీ కూడా ఆవిడ హృదయ కమలంలో నుంచి వచ్చిన పాటలే అవన్నీ కూడా ఒక్కళ్ళే మాట్లాడుతున్నట్లుంటాయి. కానీ ఈ పాసురం మాత్రము ఆ లోపల ఆవిడ, ఈ బయట గోదాదేవి అందరూ మాట్లాడుతున్నట్లు ఉంటుంది. అయితే దీనికి అర్థం ఏంటి, ఏం చెప్తోంది వాళ్ళ పాసురంలో అంటే, ఎల్లే ఇలంగిలియే ఇన్నం ఉరంగుదియే అంటోంది. ఓ లేత చిలుక వంటి పలుకులు గలదానా అని చెప్తోంది. ఇంకనూ పడుకున్నావా అంటుంది. లేత చిలుక అని పిలుస్తున్నారు. చిలుక అంటే అర్థం ఏంటి, మనకి చిన్నపిల్లలు మాట్లాడుతూ ఉంటే ముచ్చటగా ఉంది చిలుక పలుకులు అని చెప్పి అంటాం కదా. అలా చిలుక అనే అర్థానికి ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్తూ ఉన్నారంటే పలుకులకే ఎక్కువగా ప్రత్యేకంగా చెప్తూ ఉంటాం. లేత చిలుక వంటి పలుకులు గలదానా ఇంకనూ నిద్రించుచున్నావా లేవాలి కదా అని పిలుస్తోంది. లేత చిలుక వంటి పలుకులు అంటే ఎవరికైనా వినాలని అనిపిస్తుంది. చిలుకలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రకృతిలో మనం మమేకమై ఉన్నప్పుడు
చిలుకల కిలకిలా రావాలు అందరికీ నచ్చుతాయి. అందరూ వినాలి అనుకుంటారు. చాలా బాగుంది, హాయిగా అనిపిస్తుంది అని. అలానే ఈవిడ పలుకులు కూడా చిలుక పలుకుల వలె ఉన్నాయట. ఈవిడ మాట్లాడడంలో చాలా నేర్పరి కలిగినదట. ఎంత నేర్పరి కలిగినది అంటే ఈవిడ మాటలు ఎప్పుడూ కూడా నిత్య నవనీతంగా ఉంటాయి, నూతనంగా ఉంటాయి, కొత్తగా ఉంటాయి. మనం ఒక 10 నిమిషాలు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వింటుంటే ఎల్లే ఇలంగిలియే అని చెప్పు అంటున్నారు. మనం ఏదైనా డౌట్లు ఉంటే తర్వాత మాట్లాడుతుంది, ఏమి అనుకోవద్దు. ప్రవచనం చెప్పేటప్పుడు వారు చెప్పేది వారు చెప్పనివ్వాలి. ఆ తర్వాత మనకి ఏవైనా ఉంటే తర్వాత మాట్లాడాలి. అది ఒక ఉత్తమ శ్రోత లక్షణం అన్నమాట. మీరు ఉత్తమ శ్రోతలని నేను భావిస్తున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే శ్రవణం అనేది చాలా గొప్ప విషయం. చాలా మంది ఉంటుంటారు, వినాలనుకుంటుంటారు కానీ వినలేరు. కానీ వినాలనే ఉత్సుకతతో మీరు ఇక్కడి దాకా వచ్చి శ్రవణం చేస్తూ ఉన్నారంటే ఉత్తమ శ్రోతలుగానే నేను భావిస్తాను. నిత్య నూతనంగా ఉన్నాయి. ఈవిడ మాట్లాడుతుంటే మృదు మధురంగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎలా మాట్లాడుతోంది మరి? మనకి మాట గురించి ఒక శ్లోకం ఉంది. ఏంటది అంటే, కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. అంటే ఏంటి, ఏం చెప్తోంది అంటే, కేయూరాణి నభూషయంతి పురుషం. పురుషులకి గాని మానవాళికి గాని ఎవరికైనా గాని వారు అలంకరించుకున్న అనేక అలంకార సామాగ్రి ఏవైతే ఉన్నాయో, దండ కడియాలు, చేతికి ఉంగరాలు, బ్రాస్లెట్లు, చైన్లు, ఇవన్నీ వేసుకుంటూ ఉంటాం కదా, బాగుంటుంది అని, అందంగా ఉంటుందని. ఇవన్నీ నిజమైన భూషణాలు కావు అని చెప్తూ ఉన్నారు. నా స్నానం నా విలేపనం నా కుసుమం అంటే చక్కగా నేను ఒక పెద్ద బాత్ లో స్నానం చేసి వచ్చాను, మంచి సెంటు నేను కొట్టుకున్నాను, అందరూ నన్ను చూస్తూ ఉంటారు, అందరూ నన్ను నా వెనకాల వస్తూ ఉంటారు అనుకుంటూ ఉంటాం. అది కూడా కొన్నాళ్ళ వరకే. ఆ వాసన మన దగ్గర నుంచి పోనంత వరకే. ఆ తర్వాత మళ్ళీ మామూలే. వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే. మాట్లాడే మాట, ఎవరైతే మంచి నడవడిక కలిగిన మాటలు మాట్లాడగలుగుతారో వారికి అది వాగ్భూషణం భూషణం అంటున్నారు. ఈ భూషణాలన్నీ ఎప్పటికైనా నశించిపోయేవి, విరిగిపోయేవి, కరిగిపోయేవి, పాడైపోయేవి, పిచ్చిగా అయిపోయేవి, అవన్నీ అవుతూ ఉంటాయి. కానీ ఒక మనిషికి జ్ఞానం చాలా గొప్పది కదా. ఒక మనిషికి జ్ఞానం ఉంది కాబట్టే అతను మాట్లాడగలుగుతూ ఉన్నాడు, ఆలోచించగలుగుతూ ఉన్నాడు. అలాంటి మాట అనేది ఒక భూషణం లాగా తనకి పనిచేస్తుంది. ఎవరైనా కానివ్వండి, మాటలకి పడిపోని వారు, అంటే మాటలకి వశమవ్వని వారు ఎవ్వరూ ఉండరు. అందుకని వాగ్భూషణం భూషణం. ఈ భూషణాలు కాదు, మనం ధరించవలసిన భూషణము మన మాట అని చెప్తూ ఉన్నారు. ఏంటా మాట అంటే, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనే విషయం మనం ఎలా తెలుస్తోంది అంటే వాళ్ళ మాటల ద్వారానే తెలుస్తుంది. గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళిన తర్వాత స్వామి తీర్థం ఇవ్వండి, స్వామి పూజ చేయాలి, మీరు కొంచెం ఇవి తీసుకోండి, మా కొబ్బరికాయ కొట్టివ్వండి. ఇలా మాట్లాడతావా? ఏ పూజారి, ఇగో కొబ్బరికాయలు తీసుకొచ్చందా, ఇటు కొట్టేసి నాకు దండం పెడుతున్నాను, సెట గోపం ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అని మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? బాగోదు కదా. చాలా చాలా కూడా ఏంటి వీరికి సంస్కారమే లేదు అనిపిస్తుంది కదా. కాబట్టి వాగ్భూషణం భూషణం అని చెప్తూ ఉన్నారు. మనకి ఏమి లేకపోయినా పర్వాలేదు, ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు ఇవి లేకపోయినా పర్వాలేదు, మన మాట ఒకటి సరిగా ఉంటే అన్ని వాటంతటవే సమకూరుతాయి. అందుకనే ఈవిడ చాలా నేర్పు కలిగిన మాటలు గలది అనే ఉద్దేశంతో
లేత చిలుక వంటి పలుకులు గలదానా అని సంబోధిస్తూ ఉన్నారు ఈ గోపికని. ఆవిడను నీవింకా నిద్రిస్తూనే ఉన్నావా, లేవాలి కదమ్మా అని చెప్పి వీరు గట్టిగా అరిచి చెప్పారు. అలా చెప్పంగానే మిన్ నంగై మీర్ పోదరగిన్వేన్ అని చెప్తున్నారు. అబ్బా, ఎందుకర్రా అలా గట్టిగా కెవ్వుమని అరుస్తారు, చెవులు జిల్లుమనిపించేలాగా? నేను వస్తున్నాను కదా, ఎందుకలా అరుస్తున్నారు అని ఆ లోపల గోపిక సమాధానం ఇచ్చిందట. చెవులు జిల్లుమనేలా పిలుస్తున్నారు అంటోంది ఎందుకు? వీళ్ళు మామూలుగానే అడిగారు కదా. రామన్ కూర్చో. కూర్చో. మీరు కూర్చోకపోతే ఆటోకి ఫోన్ చేస్తాను, బయలుదేరి వెళ్తారు. అక్క చూసారు ఎలా కూర్చుందో? చెవులు జిల్లుమనేలా పిలుస్తున్నారు, మీరు పిలవకండి అని చెప్తోంది. అంటే మనకి కొన్ని కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మనం మంచిగా ప్రవర్తిస్తూ ఉన్నా, మనకు మంచిగా మాట్లాడుతూ ఉన్నా, మన మాట అనేది మన నోరు కంట్రోల్లో ఉన్నా సరే, ఒక్కొక్కసారి పక్క వాళ్ళ ప్రవర్తన మనకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఎందుకర్రా అలా పిలుస్తూ ఉన్నారు, చెవులు జిల్లుమనేలాగా, నేను వస్తున్నాను కదా అని ఈవిడ పాజిటివ్ గా మాట్లాడి. అంతేగాని ఏం మీరు అలా అరుస్తున్నారేంటి, నేను రాను, బయటికి రాను, మీతో పాటు రాను, అసలు నేను తర్వాత వెళ్ళిపోతానులే, మీతో పాటు చేరను అని అన్నదా? లేదు కదా. చెవులు జిల్లుమని అలా పిలవకండరా, నేను వస్తున్నాను అని చెప్తూ ఉంది. అలా చెవులు జిల్లుమని పిలవడము అంటే మనకి దైవ చింతన చేసేటప్పుడు గాని, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు గాని, లేదైనా ఒక ప్రవచనం చెప్తున్నప్పుడు, కీర్తన చేస్తున్నప్పుడు అనుకోని విధంగా ఆటంకాలు ఎదురవుతూ ఉండొచ్చు గాక, వాటన్నిటినీ ఎదుర్కోవాలే గాని, వాటిని సానుకూలంగా, సాంత్వనగా మనం మాట్లాడాలి గాని, వాటిని నెగెటివ్ గా తీసుకోకూడదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. నంగై మీర్ పోదరగిన్వేన్ అని చెప్తున్నారు. ఓ పూర్ణులారా వచ్చుచున్నాను అంటోంది. అలా పిలవకండరా, నేను వస్తున్నాను, ఓ పూర్ణులారా అంటోంది. పూర్ణమైన జ్ఞానము కలిగిన వారు ఈ గోపికలు. అందుకనే వీరు మొదటిగా వీరు ఏమి వ్రతం ఆచరించాలి అనుకున్నారు అంటే, లోకానికి కావలసిన వ్రతం వర్షం మాకు పడాలి, ఆ వర్షం కోసమే పెద్దవారందరూ కలిసి కాత్యాయని వ్రతం చేయమని మమ్మల్ని అడిగారు. అలానే పెద్దవారు చెప్పిన పని తప్ప మేము ఏ ఇతరములైన పనులు చెయ్యము, అల్లరిగా ప్రవర్తించము అనేది చెప్తూ ఉన్నారు. అలానే వర్షం పడాలంటే ఎలా పడాలి అనేది చెప్పారు. పర్జన్యుణ్ణి పిలిచారు. ఆ తరువాత ఒక్కొక్క గోపికను నిద్ర లేపుతూ, అంటే ఒక్కొక్క ఆళ్వారిని కూడా ఆహ్వానిస్తూ వారి యోగ నిద్రలో నుంచి నెమ్మని లేచి రమ్మని పిలుస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎంత జ్ఞానం కలిగి ఉంటాయి కదా, ఈ పనులన్నీ చేస్తుంటారు. మామూలుగా ఒక వ్రతం చేయాలంటే మనం ఏం చేస్తాము, ఆ వ్రతానికి అయ్యే ఖర్చు ఎంత, మనం భరించగలమా లేదా అనేది చూసుకుంటాం. వీళ్ళు కూడా అదే అనుకున్నారు, మనం దీనికి సరితూగగలమా లేదా అనుకున్నారు. దీనికి కావలసింది మనసు నిండా కృష్ణయ్య వైపు ఉన్న ధ్యానము, సంకల్పము తప్ప వేరే ఏమీ లేదు. అందరూ వచ్చి చేరొచ్చు ఇందులో అని చెప్తూ ఉంది కదా. అలానే వీరు కూడా ఆ తర్వాత మళ్ళీ మనం ఒక వ్రతం చేయాలనుకున్నా, పూజ చేయాలనుకున్నా సరే, ఈ ఖర్చు మనం పెట్టుకోగలం అనుకున్న తర్వాత ఒక ఆచార్యుల్ని కనుక్కుంటాం. స్వామి, మేము ఒక వ్రతం చేయాలనుకుంటున్నాము, లేదా మేము ఏదొక పూజ చేయాలనుకుంటున్నాము, ఆ పూజకు కావలసిన సామాగ్రి ఏంటో చెప్పండి, ఆ తర్వాత మీకు ఎప్పుడు కుదురుతుందో చెప్పండి అనే విషయం చెప్తూ ఉన్నారు. ఇది మార్గశిర మాసం, మహావిష్ణువే ఈ మాసంగా ఉన్నాడు కాబట్టి ఇంతకంటే మంచి రోజు లేదు అనే విషయాన్ని వీళ్ళు తెలియజేసుకున్నారు. అలానే ఆచార్యులు ఎవరెవరైతే ఉన్నారో గురువులు, వారందరినీ కూడా నిద్రలేపి వారు మాతో పాటు నడవాలి, వారు మాతో పాటు నడవడం ద్వారా మాకు కూడా ఆ వ్రతంలో ఇంకా ఎక్కువ పుణ్యం లభిస్తుంది అనేది వీళ్ళు తెలుసుకున్నారు. వీరు చాలా జ్ఞానవంతులు. ఊరికే గోపికలు అంటే పొద్దున్నే లేచి పెరుగు చిలికేసి చల్లజేసి తీసుకెళ్లి అమ్మడం కాదు. కృష్ణయ్య మీద వీరికి ఉన్న ధ్యాస ఎంతగా ఉంది అంటే వారికి జ్ఞాన సంపదనిచ్చి పెట్టింది అనమాట. అందుకే అంటుంటారు, భగవంతుడిని ఎవరైతే నమ్ముకుని ఉన్నారో, భగవంతుడిని ఎవరైతే కీర్తిస్తూ ఉన్నారో వారికి తెలియనిదంటూ ఏమీ ఉండదు. ఎందుకు తెలియనిదంటూ ఏమీ ఉండదు అంటే,
మన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఎవరితో ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని చక్కగా, నిస్సంకోచంగా, నిర్భయంగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి వీరికి జ్ఞానం ఉన్నది అనేది ఇక్కడ చెప్తూ ఉంది గోపిక. ఓ పూర్ణులారా, నేను వస్తూ ఉన్నాను అని చెప్తోంది. మీరందరూ చాలా జ్ఞానం కలిగిన వారు కదా, నేను మీతో పాటు కలిసి వస్తాను అని చెప్తూ ఉంది. నానేదా నాయుడుగా అని చెప్పి అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, ఏంటమ్మా ఎంతసేపు రావు నువ్వు అని చెప్పి అధిక్షేపిస్తూ ఉన్నారు అనమాట. నేనే కఠినరాలను అగుదునుగాక అంతచే, సరేలే చెవులు జిల్లు పడేలా పిలుస్తున్నావు అని చెప్పి అన్నారు కదా వీళ్ళు. అన్నప్పుడు ఈవిడ నేనే వస్తున్నాను కదా, మీరు ఎందుకర్రా అలా మాట్లాడుతున్నారంటే, ఎందుకు అలా కఠినంగా చెప్తున్నావు అనుకుంటున్నారేమో, నేను కఠినంగా చెప్పట్లేదు, ఒకవేళ మీరేమైనా అన్నా నేను దానికి ఊరుకుంటాను అని చెప్తూ ఉంది. ఒల్లై నీ పోదాయ్, వేగముగా నీవు బయటికి రమ్ము అని పిలుస్తూ ఉన్నారు. ఉనక్కెన్న వేరుడయ్యై నీకు ఈ వేర్పాటు ఏమి అని చెప్తూ ఉన్నారు. ఎల్లారం పోందారో అని చెప్పి అడుగుతోంది ఈవిడ. సరే పిలిచారు, ఎందుకర్రా అలా పిలుస్తూ ఉన్నారు, నేను వస్తానని చెప్పింది. అందుకలా పిలుస్తున్నావు అంటావేమిటి, నువ్వు మాకంటే మాతో పాటు వచ్చి చేరవలసిన దానవు కదా అని చెప్పి, నీకు ఈ కఠినత్వం ఏమన్నా వచ్చిందా ఏంటి, నువ్వు మాట నేర్పరిగల దానివి, నీ గురించి మాకు తెలుసు అని చెప్పి వీళ్ళు ఎప్పుడైతే అన్నారో, అప్పుడు నేను కఠినరాలిని అవుతానే గాని పూర్ణురాలిని అవ్వను కదా, మీరందరూ ముందే నాకంటే వచ్చి చేరారు కదా, అందరూ వచ్చారా అని అడుగుతూ ఉంది. అందరూ వచ్చారా అని అడుగుతూ ఉంది. పొందండి కోల్. సరే వచ్చారు, అందరూ వచ్చారు, నువ్వు వచ్చి లెక్కించుకో, నువ్వు బయటకి వచ్చి ఎంతమంది వచ్చారు, ఎవరెవరు వచ్చారు అనేది నువ్వు చూసుకో, సరి చూసుకో అని చెప్పి ఈ గోదాదేవి సమాధానం ఇస్తుంది అనమాట. పోందా పోందండి కోల్, అలా లెక్కించుకో అని చెప్తూ ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది? వల్లానై కొండ్రానై మార్తారై మాత్తళిక్క అంటే బలము గల ఏనుగును చంపిన వాడును, శత్రువుల యొక్క బలమును నశింపజేయ సమర్థుడైన మాయావ్యగు శ్రీకృష్ణుని పాడుటకు లేచిరమ్ము అని పిలుస్తూ ఉన్నారు. బలము గల ఏనుగును సంహరించిన వాడు. కంసుడు ఒక యజ్ఞం అని చెప్పి పిలుస్తాడు కృష్ణుణ్ణి. ఎక్కడికి? మధురా నగరానికి. మధురా నగరానికి పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు? యజ్ఞం జరుగుతుంది, అందరినీ తీసుకురావాల్సిందే అని చెప్పి పిలుస్తాడు. అలా పిలిచినప్పుడు బలరామ కృష్ణులు ఇద్దరూ కలిసి వెళ్తారు. వెళ్ళిన వెంటనే అక్కడ వీరికి ఆహ్వానం పలుకుతారో లేదో, ఒక పెద్ద మదపుటేనుగు దారి తప్పి వచ్చినట్లు, ఇది కూడా ఒక అదేదో అంటారు చూసారా, వ్యూహమే, పన్నాగమే కంసుడిది. చాణూర ముష్టికుల్ని పంపిస్తాడు, అలానే అంతకు ముందు ఏనుగుని పంపిస్తాడు. ఆ ఏనుగు ఆ మత్తగజము మదముతో వచ్చి అట్లా వెళ్తూ వెళ్తూ, ఎలా అయితే మనం ఆ కోపంతో ఏది తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది కదా ఏనుగు, అలా వెళ్ళిపోయేలాగా ఈ శ్రీకృష్ణుని సంహరించాలి అనే ఉద్దేశంతో ఆ ఏనుగుని పంపించాడు కదా కంసుడు. ఆ ఏనుగుని సంహరించిన శ్రీకృష్ణుడి నామమును మేము పాడుతూ ఉన్నాము అని చెప్తూ ఉన్నారు. అలానే శత్రువుల యొక్క బలమును నశింపజేయ సమర్థుడు, కువలయ పీడనము చేశాడు కదా, ఆ ఏనుగుని సంహరించిన ఆ శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా, అలానే ఎవరెవరైతే అతనికి శత్రువులుగా ఉన్నారో వారందరి బలాన్ని నశింపజేసే శ్రీకృష్ణుడిని మేము పాడుతూ ఉన్నాము, నువ్వు బయటకి రావాలి అని చెప్పి వీళ్ళు పిలిచారు. సరే రా వస్తున్నాను అని చెప్పింది. వచ్చిన తర్వాత అందరూ వచ్చారా అని అడిగితే ఏమంది, నువ్వు వచ్చి అందరినీ లెక్కించుకో, నీకు ఇష్టమైన వారు అందరూ వచ్చారో లేదో అని చెప్పి గోదాదేవి చెప్తూ ఉంది. మనకి ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే, ముందు నుంచి చెప్తూ ఉన్నారు, మనం ఏదైనా భగవద్ విషయం చేయాలి, ఒక పని చేయాలి అంటే అందరితో కలిసి నడవాలి, అందరినీ పిలుచుకుని చేయాలి అని చెప్తూ ఉంటారు కదా. అందులో భాగంగానే ఏం చెప్తూ ఉన్నారంటే, ఇక్కడ ఈ పాసురంలో ఆవిడ చెప్తూ ఉందన్నమాట. ఏమని చెప్తూ ఉంది, మనకి చాలా అభ్యంతరాలు ఉండొచ్చు, చాలా ఇబ్బందులు ఉండొచ్చు, అందరితో కలిసి నడవాలంటే చాలా కష్టమైన పని. మనం ఒక్కరమే ఒక పని చేయడం అంటే చాలా ఈజీ. నేను ఈ రోజు గుడికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను వెళ్తాను అంతే. అలా కాకుండా నేను మిగతా వారందరితో కూడా కలిసి వెళ్ళాలి, వాళ్ళందరూ కూడా వస్తా అన్నారు, వీళ్ళందరూ కూడా వస్తా అన్నారు,
కాబట్టి వీళ్ళందరినీ కలుపుకుని నేను వెళ్ళాలి అనుకున్నాము. అందరికీ ఫోన్లు చేశాము. కొంతమంది ఆన్ ది వేలో ఉన్నాము. ఒక చోట ఒక పాయింట్ దగ్గర కలుసుకుందాం అందరం అని చెప్పారు. మిగతా వారేమో ఫోన్లు లిఫ్ట్ చేయలేదు. మనం ఏం చేస్తాం? మనమైతే కొంతమంది ఉంటారు. మనం చాలా మంచివాళ్ళం. మనం ఇప్పటిదాకా ధనుర్మాసంలో ప్రవచనం వింటూ ఉన్నాం అంటే మనం చాలా మంచివాళ్ళం. కాబట్టి వాళ్ళు ఫోన్లు లిఫ్ట్ చేయకపోయినా సరే ఏమైందో కనుక్కుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కలుసుకుని వెళ్దాం అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు? వస్తే వచ్చారు లేకపోతే లేదు అనే ఉద్దేశంతో వాళ్ళని వదిలేసి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అలా చేయరాదు అనే ఉద్దేశంతో గోదాదేవి అందరినీ కలుపుకుని వెళ్ళాలి. అందరి అనుగ్రహము, అందరి సానుకూలత మనకి ఉండాలి అనే ఉద్దేశంతో అందరినీ కలుపుకుని వెళ్తూ ఉంది కదా. అలా వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరి స్వభావం ఒక్కొక్కలా ఉంటుంది. ఈవిడ అందరిలోనూ మంచి గుణగణాలని కీర్తిస్తూ ఉంది. ఈ 10 పాసురాల్లో 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు వారిలో ఉన్న గుణగణాలను కీర్తించింది. కానీ వారు అక్కడ నిద్రపోతూ ఉన్నారు కదా. వారిని అందరినీ కలుపుకుని వెళ్ళడం ఈవిడకు ఒక పెద్ద టాస్కే ఖచ్చితంగా. ఎందుకు మరి అంత టాస్క్ ని కూడా కంప్లీట్ చేసుకుని వెళ్లాల్సిన అవసరం ఏమిటి ఈవిడికి అంటే, ఆచార్యులు, గురువులు వారి యోగ నిద్రలో వారు ఉన్నా సరే వారిని తట్టి లేపి వారి నుంచి మన జ్ఞానాన్ని సముపార్జించాలి. మనం తెలుసుకోనివి మనకి తెలియనివి చాలా ఉంటాయి. కాబట్టి ఆచార్యులని, గురువులని సందర్శించాలి. వారేమీ చెప్పరు. మీరు నా దగ్గరికి రావాలి, మీరు నా దగ్గరికి వస్తే నేను ఇది చెప్తాను, అది చెప్తానని వారేం చెప్పరు. వారు నిండు కుండలా తొణికిసలాడకుండా ఉంటూ ఉంటారు. అలాంటి వారి జ్ఞానాన్ని మనం తీసుకోవాలి, మనం తెలుసుకోవాలి అనుకుంటే మనమే రావాలి. అలా ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు మనకి మన జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. ఏమిటి జ్ఞానం అంటే జ్ఞానమే. జ్ఞానం అంటే ఏంటి అంటే ఎవరితో ఎలా ఉండగలగాలి అనే ఒక వైఖరి, మనస్తత్వం అన్ని చాలా వస్తాయి జ్ఞానానికి అర్థాలు. ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడం జ్ఞానం అవుతుంది. ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పు మరలా మరలా చెయ్యకూడదు అనుకోవడం జ్ఞానం. ఏదైనా ఒక పని మీరు చెయ్యొద్దు, నువ్వు ఆ పని చేయమాకు, నువ్వు అలా ఉండమాకు, అలా ఆడుకోమాకు అని ఎవరైనా చెప్తూ ఉన్నారంటే ఆ పనిని వీళ్ళు వద్దంటున్నారు, పెద్దవాళ్ళు ఏదో మనకు చెప్తూ ఉన్నారు, మనం అది చెయ్యకూడదు, మనల్ని ఎలా చెప్పారో మనం అలానే ప్రవర్తించాలి అని తెలుసుకోవడం జ్ఞానం కదా. అలా జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి అంటే ఆచార్యుల దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. గ్రూప్ గా వెళ్ళేటప్పుడు నేను మామూలుగా రెడీ అయి వెళ్తాను, కొంతమంది ఏమో అట్టహాసంగా రెడీ అయి వెళ్తారు. మనకి ఏమనిపిస్తుంది, అమ్మో మనం కూడా ఇలా వెళ్ళాలా ఏంటి అనే ఆలోచన వస్తుంది. అలాంటి ఆలోచనలు ఏమి ఉండరాదు అని తెలియజేస్తోంది ఇక్కడ. ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నేను ఎందుకు వెళ్తూ ఉన్నాను, అందరితో కలిసి ఉండాలి అని చెప్తుంది. ఐకమత్యమే మహాబలము అని చెప్తుంది. మనం ఒక గ్రూప్ గా ఏదైనా ఒక భగవద్గీత కానివ్వండి, లేదంటే ఒక పారాయణ గాని నేర్చుకుంటున్నామంటే చివరి దాకా ఆ గ్రూప్ లో ఉండగలిగేలా ఉండాలి. మనలో ఉన్న రజో తమో గుణాలు మనని ప్రేరేపిస్తూ ఉంటాయి అన్నమాట. రజోగుణము తమో గుణం అంటే ఏంటో చెప్పుకున్నాం మొన్న. రజోగుణము అంటే కోపము, తమో గుణము అంటే చేద్దాంలే అనే ఆ బద్ధకం. అవి ఇవాళ వెళ్ళొద్దులే వెళ్దాంలే అని ఒకసారి. నేను బాగానే చెప్తున్నాను కానీ నన్ను వెనకాల లైన్ లో కూర్చోబెట్టారు. నేను పారాయణ చాలా బాగా చేస్తాను, స్పష్టంగా మాట్లాడతాను, కానీ నా ముందు మైక్ పెట్టలేదు, ఆవిడ గారి ముందు అయితే మైక్ పెట్టారండి. ఇదెంత అన్యాయం, అది వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అనుకుంటాను అనే అధిక్షేపణ చేయరాదు అని చెప్తోంది. ఎందుకు చెప్తోంది అంటే మనం అక్కడికి ఎందుకు వెళ్ళాం? ఆచార్యుల దగ్గరికి, గురువుల దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం? పరమాత్మను ఎలా సేవించాలి అని తెలుసుకోవడం కోసం వెళ్తున్నాం. ఆ తెలుసుకోవడం కోసం వెళ్ళినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలనేది కూడా తెలుసుకోవాలి. అందుకే పరీక్షిస్తూ ఉంటాడు భగవంతుడు. ఇలా అన్నారు, అలా అన్నారు, వాళ్ళు ఎలానో ఉన్నారు, నేను ఇలా ఉన్నాను కానీ వాళ్ళు ఇంకేదైనా నన్ను మొబలైజ్ చేస్తున్నారు, నన్ను వేరేలాగా వాళ్ళు వక్రీకరించి చూస్తున్నారు అనుకోవడం చాలా తప్పు. అదే విషయాన్ని వాళ్ళ పాసురంలో చెప్తూ ఉంది. ఎందరు ఎలా ఉన్నా సరే వారందరితోనే కలిసి మనం వారిలో ఉన్న మంచి గుణాలనే స్వీకరించి గురువుల దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందాలి. ఆ పొందిన జ్ఞానంతో మనం భగవంతుణ్ణి చేరాలి అనే ఉద్దేశం ఇక్కడ చెప్తూ ఉన్నారు. లేత చిలుక వంటి పలుకులు గల దానా అని కీర్తించారు. అందులో కూడా ఒక నిందాస్తుతి ఉంది. నువ్వు ఊరికే మాట్లాడడం కాదు, కబుర్లు చెప్పడం కాదు, నువ్వు బయటికి రావాలి అన్నారు. నేను కఠినదాన్ని నేనే అవుతానులే గాని మీరెందుకు అవుతారు అని ఈవిడ ఆ నిందాస్తుతిని కూడా భరించింది అని కూడా మనం
తెలుసుకోవచ్చు ఒక విధంగా, అంతే కదా. కొంతమందికి పొగిడినా గానీ తిట్టినట్టు ఉంటుంది, కొంతమందికి తిట్టినా గానీ పొగిడినట్టు ఉంటుంది. అలా ఈవిడ చెప్తూ ఉందన్నమాట. వాళ్ళు అక్కడ కీర్తించింది మామూలుగానే, కానీ మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఇది. మనని ఎవరైనా తిడుతున్నా కొడుతున్నా ఊరుకోవాలి అనట్లేదు నేను. గ్రూప్ లో వెళ్ళేటప్పుడు, ఒక చోటకి మనం అందరం కలిసి వెళ్తూ ఉన్నప్పుడు ఆ పని సాఫల్యం అయ్యేంత వరకు మనం అందరం కలిసే ఉండాలి. అది చాలా చాలా పెద్ద నిర్ణయం. ఎందుకంటే కొంతమంది భావాలు, వారి వారి వైఖరి మనకి నచ్చకపోవచ్చు. నచ్చకపోయినా గానీ మనం ఏం చేస్తాము, వెంటనే రాకూడదు అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. అలా మనం ఎప్పుడైతే క్షమాగుణాన్ని అలవాటు చేసుకుంటామో, ఓర్పుని అలవాటు చేసుకుంటామో, పాజిటివ్ థింకింగ్ ని అలవాటు చేసుకుంటామో, అప్పుడు మనకి అన్ని కూడా చాలా పాజిటివ్ గా అనిపిస్తాయి. ఎవరైనా తిట్టినా సరే, వాళ్ళ నోరే నొప్పి కదా, ఎందుకు మనకెందుకు అసలు, మనకు వచ్చిన తలకాయ నొప్పి. మనం దీని గురించి ఆలోచిస్తే తప్పు. మనం ఆలోచించకుండా ముందుకు వెళ్ళామనుకోండి, ముందుకు నడిచామనుకోండి, మనకు అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అది అలవరుచుకోవడం చాలా 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 కూడా కష్టమే. ఎందుకంటే మనల్ని ఎవరైనా పాయింట్అవుట్ చేసి వచ్చినప్పుడు మనం దాని గురించి ఆలోచించకుండా ఉండలేం. కానీ అలా ఉండగలగాలి అని చెప్తోంది, ఓర్పుని అలవాటు చేసుకోవాలి అని చెప్తోంది. అందరూ భగవంతుడి దీనిలో చిన్న పెద్ద అనే తారతమ్యం లేదు. ఇక్కడ జ్ఞానం కలిగిన వారు, జ్ఞానం ఉన్నవారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు అనే తారతమ్యం లేకుండా నువ్వు అందరినీ వచ్చి లెక్కించుకో, బయటికి రా నువ్వు తల్లి, నువ్వు బయటికి వచ్చి ఎవరెవరు వచ్చారనేది చూడు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతో మంది పెద్దవాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడికి నలుగురు చిన్నపిల్లలు వచ్చి శ్రద్ధగా వింటున్నారు రోజు. నిజంగా వీరు చిన్నవారు అని అనుకుందామా మనం? కాదు, ఏదో చెప్తున్నారు, ఏదో వినాలి. నిజంగా వీళ్ళు మనసుల్లో చాలా పెద్దవారు అన్నమాట. అందుకే వీరు వినాలి అనే ఉత్సుకతతో వచ్చారు. వాళ్ళకి ఏం అర్థమవుతోందో అర్థం అవ్వట్లేదో అనే విషయం పక్కన పెడితే గుడిలో సమయం గడపాలి, చాలా గొప్ప విషయం కదా. గుడిలో సమయం గడపడం అంటే, ఇప్పుడు అందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ కతుక్కుని పోయి ఉంటున్నారు. మళ్ళీ అందులో కూడా మంచివే చూస్తున్నారు చాలా మంది. నేను దాన్ని నిందగా భావించట్లేదు, దాన్ని చెడుగా కూడా నేను చెప్పట్లేదు. మంచివి చూసేవారు కొందరు ఉంటారు, అనవసరమైనవి చూసేవారు కొంతమంది ఉంటారు, అవసరమైనవి చూసేవారు కొంతమంది ఉంటారు, అనవసరమైనే పనిగా కట్టుకుని చూసేవారు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి వారందరికంటే వీరు చాలా ఉత్తములనే చెప్పాలి కదా, వీరి మనసులో చాలా పెద్దవారనే చెప్పాలి కదా ఈ పిల్లలందరినీ కూడా. కాబట్టి ఇక్కడ చిన్న పెద్ద వయస్సు తేడా లేదు. అలానే జ్ఞానము ఒకళ్ళకి ఎక్కువ ఉంది, ఒకళ్ళకి తక్కువ ఉంది, నేను బాగా చెప్పలేకపోతున్నాను, నాకు ఈ అక్షరం పలకట్లేదు, నేను ఈ పారాయణకి పనికిరాను, నేను ఈ ప్రవచనానికి పనికిరాను అనుకోవడం కూడా వద్దు. భగవంతుడి ముందు అందరూ సమానమే. ఎవరెవరైతే అతని దగ్గరికి వచ్చి ఆచార్యుల దగ్గర నుంచి అన్ని నేర్చుకుంటారో వారు భగవంతుడికి సమానమే అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎందుకు ప్రతి చోట ఆళ్వారిని ఇవిడ లేపుతూ ఉంది, ఎప్పుడు ప్రతి చోట కూడా యోగ నిద్రలో ఉన్న ప్రతి ఆళ్వారిని నిద్ర లేపడం దేనికి అంటే, గురువులు గురువుల గురువుల సేవలనెప్పుడు గురువుల సేవలనెప్పుడు తరింపగ చేయవే మనసా అని చెప్తూ ఉన్నారు. అంటే ఏంటి, గురువు ఏమి చెప్తే అది, ఏ పని చెప్తే ఆ పని సేవ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటూ ఉండే వారికి ఏమవుతుంది అంటే జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం మనకి నడవడిక 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 ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు. ఏంటండి నడవడిక అంటే, చాలా 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 కష్టమైంది, క్లిష్టమైంది మన నడవడికే. 100 మంచి పనులు చేయొచ్చు, ఏదో చాలా మంచి మాటలు చాలా చెప్పచ్చు, కానీ ఆ మంచి నడవడిక ఏదైతే ఉందో ఆ నడవడికని మనం పోగొట్టుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక తప్పు మనం కాకుండా మనం చేసాం అనుకోండి, అప్పుడు అందరూ ఏమంటారు, ఈవిడ చెప్తుందిలే గాని అక్కడ ఏమీ లేదు అనేది చెప్పేస్తారు. తెల్ల కాగితంలో నల్ల చుక్క ఉంటే ఆ నల్ల చుక్క వంకే జనాలు చూస్తారు, కానీ మొత్తం ఉన్న తెల్ల కాగితాన్ని ఎవరు గమనించలేరు.
కాబట్టి నడవడిక చాలా చాలా గొప్పది. ఆ నడవడికను మనకి ఎలా చేయాలి అనే నడవడిక అంటే నడవడం కాదండి, బిహేవియర్, వైఖరి, మనం ప్రవర్తించే తీరు. ఆ ప్రవర్తన తీరు ఎలా మారుతుంది అంటే గురువుల సేవ చేసేటప్పుడు మారుతుంది. ఆ గురువులు మనకి ఏం చెప్తారు అంటే ఎవరికి ఎలా చెప్పాలో అలానే చెప్తారు. అలాంటి గురువులని ఎప్పుడు కీర్తించాలి, వారు ఎప్పుడు మనతో పాటు ఉండాలి. ఆ గురువుల యొక్క పాదాలు మన మనసులో నిండాలి అనే ఉద్దేశంతో ఈవిడ ఆళ్వారుని నిద్రలేపుతూ ఉంది. అలా ఇవాల్టి పాసురంలో నిద్ర లేపిన ఆళ్వార్, ఆ యోగ నిద్రలో ఉన్న ఆళ్వార్ ఎవరు అంటే తిరుప్పాణి ఆళ్వార్. ఆ తిరుప్పాణి ఆళ్వార్ని ఇవాల్టి పాసురంలో నిద్రలేపుతూ ఉంది. ఎందుకు ఈవిడని తిరుప్పాణి ఆళ్వారే ఎందుకు అయ్యారు అంటే లేత చిలుక వంటి పలుకులు గలదానా అని చెప్పి అన్నారు. ఈ తిరుప్పాణి ఆళ్వారు కూడా ఆ రంగనాథుడి కోసం ఒక తంబురా వాయించుకుంటూ వీధుల వెంట రంగనాథుడిని కీర్తిస్తూ ఉండేవారు. ఈయన పంచమ కులస్తుడైనా కానివ్వండి, ఈయన విష్ణువుని సాన్నిధ్యం చేరారు. ఎలాగూ అంటే ఒక పెద్ద భక్తుడు ఎవరైతే ఉన్నారో, ఒక ఆచార్యులు, ఒక గురువులు ఎవరైతే ఉన్నారో ఆయన ఈయనని భుజాల మీద ఎత్తుకుని మరీ శ్రీరంగనాథుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేయించారట. అలా దర్శనం చేసుకున్న తర్వాత విష్ణు సాహిత్యాన్ని, మోక్షాన్ని పొందిన వారు ఈ తిరుప్పాణి ఆళ్వార్. అందుకనే మనకి ఆచార్యులు, గురువులు చాలా అవసరం. అలాంటి ఆచార్యులని, గురువులని ఎప్పుడూ మర్చిపోరాదు అనే ఉద్దేశాన్ని ఇక్కడ చెప్తూ ఉంది. అందుకే ఇంతమంది ఆళ్వార్ని నిద్రలేపుతూ ఉంది మన ఆండాళ్ గోపిక. అది 15వ పాసురం. ఇవాళ 16వ పాసురం మనం అనుసంధానం చేసుకోవాలి. ఇవాల్టి వరకు 10 మంది ఆళ్వార్లను నిద్రలేపింది మన గోదాదేవి. అలా ఆళ్వారుని నిద్రలేపడం అయింది. అందరూ కూడా గోపికలు వచ్చేసారు. ఎవరెవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరినీ కూడా వారి వారి ఇంటికి వెళ్ళి వారి వారిలో ఉన్న గుణగణాలను కీర్తిస్తూ కుతూహలము కలవారు, నోవు నోచిన వారు, అలానే లేత చిలుక వంటి పలుకులు గలవారు, సంపన్నులు, సంపన్నుని చెల్లెలు, ఇలా రకరకాలుగా వారిని కీర్తిస్తూ ఉంది. అలానే కీర్తించిన తర్వాత వారు బయటికి వచ్చారు, వీరిలో చేరారు. ఈ గ్రూప్, ఈ సమూహం అంతా కూడా, ఈ భాగవత సమూహం అంతా కలిసి కృష్ణయ్య ఇంటికి వెళ్దామని నిర్ణయించుకున్నారు. అలా ఇంటికి వెళ్దామని నిర్ణయించుకున్నప్పుడు ఏం జరిగింది అనేది ఈ పాసురంలో చెప్తూ ఉంది. ఇవాళ మనం 16వ పాసురం అనుసంధానం చేసుకునే దాని ఉద్దేశం ఏంటో చూద్దాం. நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோன்றும் தோரண வாசல் காப்பானே, மணிக்கதவம் தாழ் திறவாய் ஆயர் சிறுமியரோ முப்பு அரை பறை மாயன் மணிவண்ணன் என்னலேவாய் நெறிந்தான் தூயோமாய் வந்தோம் துயிலடப்பாடுவான் வாயல் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா நீ நேசநிலை கதவம் నీకు ఏలోరపావాయ్ అంటున్నారు. నాయకనాయ్ నింద్ర నందగోపనుడయా, మాకు నాయకుడై ఉన్న నందగోపుని యొక్క కోయిల్ కాపానే భవన రక్షక అని చెప్తూ. వీళ్ళకి నాయకుడు కృష్ణుడు కదా, మళ్ళీ నందగోపుడు ఎందుకు అయ్యాడు అంటే వ్రేపల్లె ప్రాంతానికి రాజు నందుడు. యశోద నందుల ముద్దుల తనయుడు శ్రీకృష్ణుడు కదా. మరి రాజు ఎవరు అంటే నందుడు, యువరాజు ఎవరంటే కృష్ణయ్య. ఇక్కడ కృష్ణుడిని పిలవడానికి కోసం వచ్చి వీరు నందగోపనుడయ కోయిల్ కాపానే అని ఎందుకు అంటున్నారు అంటే కృష్ణుడు స్వతంత్రుడా పరతంత్రుడా ఈ విషయం తెలిస్తే మనకి ఇక్కడ ఎందుకు పిలుస్తున్నారు అనేది అర్థమవుతుంది. కృష్ణుడు స్వతంత్రుడే కదండి, భగవంతుడు కదా, అతను భగవానుడు అని మనకు చెప్పాడు కదా. మరి స్వతంత్రుడు అంటే ఏంటి అర్థం? ఇండిపెండెంట్ అని కదా. ఎవరి మీద ఆధారపడని వ్యక్తి, ఎవరి మీద వాళ్ళ పని అని కాదు, వారు ఎవరి మీద కూడా ఆధారపడి నిర్ణయాలు తీసుకోరు. వారంతట వారే నిర్ణయాలు తీసుకోవడం, సొంత నిర్ణయాలు చేసుకోగలిగిన వారే స్వతంత్రులు కదా. మరి ఈ శ్రీకృష్ణుడు స్వతంత్రుడా పరతంత్రుడా? మనం అందరం చెప్పేది ఏంటి? స్వతంత్రుడే.
అతను స్వతంత్రుడు కాబట్టే ఈ జగత్తుని రక్షిస్తూ ఉన్నాడు అని అనుకున్నాం. కానీ ఇక్కడ శ్రీకృష్ణయ్య కూడా కొన్ని కొన్ని చోట్ల పరతంత్రుడు కావలసి ఉన్నది. ఎక్కడ పరతంత్రుడై ఉన్నాడు? వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాడు, వాళ్ళ నాన్నగారి దగ్గర ఉన్నాడు, అలానే భక్తుల దగ్గర ఉన్నాడు. భక్తుల దగ్గర పరతంత్రుడై ఉన్నాడు. ఎందుకు పరతంత్రుడై ఉన్నాడు అంటే, గజేంద్రుడు వచ్చి నాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు ఏమీ పట్టించుకోకుండా, ఆయనకి చాలా పనులు ఉన్నాయి కదా, ఆయనకి పనులు లేవా? చాలా పనులు ఉన్నాయి. ఊరికే వెళ్ళి ఆ పాల సముద్రంలో శేషతల్పం మీద పడుకోవడం ఒకటేనా? కాదు. అందరినీ లోకంలో ఎవరెవరు ఏం జరుగుతుంది అనేది అన్ని చేయగలిగిన వ్యక్తి ఆయనే కదా, స్థితికారుడు కదా. అలా ప్రతి ఒక్కరి స్థితిని గురించి ఆలోచించవలసిన వ్యక్తి తనే కదా. మరి అలా ఆలోచిస్తున్న వ్యక్తిని ఎక్కడో భూలోకంలో ఒక ఏనుగు నన్ను ముసలి పట్టుకుంది, రావే ఈశ్వరా, కావవే వరద, సంరక్షించు భద్రాత్మక అని గట్టిగా భక్తితో ఆర్తితో పిలిచిందట. ఆ ఏనుగు పిలవంగానే ఈయన ఎందుకండి రావాలి? ఈయన వచ్చాడు కదా. మరి ఇప్పుడు ఇక్కడ స్వతంత్రుడయ్యాడా, పరతంత్రుడయ్యాడా? ఈయన పనులన్నీ పక్కన పెట్టేసి పరతంత్రుడిగా ఆమె ఆ ఏనుగు యొక్క ఆ భక్తిని ఆర్తిని గ్రహించిన వాడే, కనీసం నేను ఎలా ఉన్నాను అనే ఉద్దేశం కూడా వదిలేసి, ఎలా వస్తున్నాడు అనేది కూడా లేకుండా పరిగెత్తుకుంటూ ఆయన వెళ్ళిపోతూ ఉంటే, ఆ పక్కన గరుత్మంతుడు ఏంటి స్వామి ఇలా వెళ్ళిపోతూ ఉన్నాడు, అలా పడుకున్న వ్యక్తి యోగ నిద్రలో ఉన్న వ్యక్తి అని చెప్పి గరుత్మంతుడు మళ్ళీ అసిస్టెంట్ వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి ఇంత జరిగింది కదా. మరి ఇప్పుడు భగవానుడు స్వతంత్రుడా పరతంత్రుడా అంటే పరతంత్రుడు కూడా. ఎవరికి పరతంత్రుడు అంటే, ఎవరి వలన ఆయన అలా పరతంత్రుడు అవుతూ ఉన్నాడు అంటే, ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నాడు అంటే భక్తులు. ఎవరైతే భక్తులు ఉన్నారో వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆయన రావాల్సిందే. అది ఆయన డ్యూటీ అంతే. మీరు చేయాల్సిందే అంటాను చూశారు, అలాగా ఆయన పరతంత్రం వహించడానికి కూడా చాలా ఇష్టపడతాడు. అది ఊరికే డ్యూటీ లాగా చేయడం కాదు, అదే ఆయనకి ఇష్టమైన పని. మనకి ఒక హాబీ ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హాబీ ఉంటుంది. కొంతమందికి డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇష్టం, బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం, కొంతమందికి ఎగిరి గంతులేయడం అంటే చాలా ఇష్టం. ఉంటారు ఆ పైనుంచి కిందకి, ఈ పైనుంచి కిందకి లాంగ్ జంపులు హై జంపులు వేయడం అంటే చాలా ఇష్టం, అలా చేసే వాళ్ళు ఉంటారు. లేదు అలా కాకుండా నేను చదువుకోవడం అంటే చాలా ఇష్టం అనుకునేవారు ఉంటారు. ఇవన్నీ కాదు, నాకు ఖుషీలో బొమ్మలు చూడడం అంటే చాలా ఇష్టం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా వీళ్ళకి ఇష్టమైన పనులు వీళ్ళు చేస్తూ ఉన్నారు కదా. ఆ ఇష్టమైన పని చేసేటప్పుడు కష్టంగా అనిపిస్తుందా? లేదు, అనిపించదు. అది నాకు ఇష్టమైన పని, నేను ఎంతసేపు అయినా చేస్తాను, ఎన్నిసార్లైనా ఎగిరి గంతులేస్తాను, ఎన్ని దెబ్బలు తగిలినా నాకు అదేం పెద్ద ఇదిగా అనిపించదు. ఎందుకు అనిపించదు? నాకు అది ఇష్టం కాబట్టి. అది వద్దురా అని చెప్పినా మనం వినకుండా చేస్తూ ఉంటాం. ఎందుకు? అది నాకు ఇష్టం కాబట్టి. కాబట్టి ఆయన కూడా ఆ భక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారు ఏది చెప్తే అది చేయడం ఆయనకి ఇష్టం అన్నమాట. కాబట్టి ఈయన పరతంత్రుడే, వారి అధీనంలో ఉండడానికి ఇష్టపడతాడట. కాబట్టి ఇక్కడ కృష్ణయ్య పరతంత్రుడై ఉన్నాడు. అలా పరతంత్రుడైన కృష్ణయ్యను మేము కీర్తిస్తున్నాం అనేది ఈ పాసురంలో చెప్తూ ఉన్నారు. నాయగనాయ్ నిన్ర నందగోపనుడయ కోయిల్ కాపానే, అది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నందగోపుని ఇంటికి వచ్చారు వీరు. వారి ఇల్లంటే మామూలుగా రాజుల ఇల్లంటే ఎలా ఉంటుంది? ఒక పెద్ద భవనం ఉంటుంది. ఆ భవనానికి ముందు గేట్ కీపర్స్ ఉంటారు, భవనాన్ని రక్షించే వారు ఇద్దరు ఉంటారు, రక్షకులు. ఆ తర్వాత మళ్ళీ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. అలా ముందు భవన రక్షకుల దగ్గరికి వచ్చారు వీళ్ళు. ఓ భవన రక్షక, తలుపులు తీయవయ్యా, మేము ఆ నంద కుమారుడు ఎవరైతే ఉన్నారో యశోద కృష్ణుడు, ఆయన్ని దర్శించడం కోసం వచ్చాము. ఆయన్ని దర్శించాలి, మేము ఆయనతో కలిసి వ్రతస్థలికి చేరాలి. ఆయన మాకు పర అనే సాధనాన్ని ఇస్తా అన్నాడు. నిన్ననే మేము వ్రతానికి ఎప్పుడైతే చేద్దాము అనుకున్నామో అప్పుడు మేము అనుకున్నాం కదా, పరై అనే సాధనాన్ని నీవు మాకు ఇవ్వాలి కృష్ణయ్య అని చెప్పి వీళ్ళు అనుకున్నారు కదా. కాబట్టి మేము వ్రతస్థలికి చేరడానికి మాకు పర అనే సాధనాన్ని ఆయన ఇవ్వాలి. ఏంటండి ఈ పర అనే సాధనం అంటే, అది మనం తర్వాత చెప్తున్నాం. అది వాయిద్యమా లేకపోతే ఇంకోటి ఏదన్నానా అనే విషయం మనం తెలుసుకుందాం. అలా
ఆ పర అనే సాధనం మేము తీసుకోవడానికి వచ్చాము, ఆ కృష్ణయ్య మాకు ఇస్తా అన్నాడు, కాబట్టి మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వయ్యా అని చెప్పి ఆ భవన రక్షకుడిని అడుగుతూ ఉన్నారు వీళ్ళు. తోరణ వాసల్ కాపానే అంటున్నారు. జెండాతో ప్రకాశించుచున్న తోరణములతో నొప్పుచున్న ద్వార రక్షక అని చెప్పి అంటున్నారు. వాళ్ళని అడిగారు, మేము వేరే వారం కాదు, మేము లోపలికి వెళ్తామని చెప్పి అన్నారు. మామూలుగా గేట్ దగ్గర వాళ్ళు ఎవరైనా సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైనా ఉంటే ఏం చెప్తారు, మేము వాళ్ళకి తెలిసిన వాళ్ళమే అంటే లోపలికి పంపిస్తారు. అలానే వీళ్ళు పంపించారు. ఈ భవన రక్షకులు ఎవరైనా ఉన్నారో వాళ్ళు పంపించారు. ఆ తర్వాత ద్వార రక్షకులు ఉన్నారు. ఈయన పడుకుని ఉన్నాడు కృష్ణయ్య. ఈ పడుకుని ఉన్నప్పుడు ఈయనతో పాటు ఎవరెవరు పడుకుని ఉన్నారు అంటే, మామూలుగా ఒక ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు, అన్నదమ్ముళ్ళు ఇద్దరును వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ నలుగురు పడుకుని ఉన్నారు. ఆ ముందు గేట్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో వారు సెక్యూరిటీ గార్డ్స్ దగ్గరికి వెళ్ళి, మీరు తలుపులు తెరిస్తే మేము పరా అనే సాధనాన్ని తీసుకోవడానికి కృష్ణుని దగ్గరికి వచ్చాము, మేము ఎవరమో కాదు, మేము గోపికలము అని చెప్పి వీరు చెప్తూ ఉన్నారు. బయట వాళ్ళు ఏదైనా పంపించవచ్చు కానీ లోపల ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ఊరికే పంపిస్తారా? చెకింగ్ మొదలవుతుంది, అవునా కదా? మీరు అలా చెప్తే మేము పంపించేయాలా? లేదండి పంపించము అన్నారు. మేము ఆయనకి హాని చేయడానికి రాలేదయ్యా, మేము ఆయనకి ఇష్టమైన గోపికలము, మేము ఎటువంటి హాని తలుపెట్టబోము అని చెప్తూ ఉన్నారు. ఎందుకు అలా చెప్తూ ఉన్నారు? ఇప్పటికే మా కృష్ణయ్య చాలా కష్టాలు పడి ఉన్నాడు. ఎందుకు, ఏం కష్టాలు పడి ఉన్నాడు? చిన్నప్పుడే పూతన అనే ఒక ఆవిడ వచ్చింది, మాయా రూపంలో వచ్చింది, ఒక అందమైన దేవకన్యలా వచ్చి పాలిస్తానని చెప్పి చంపడానికి వచ్చింది. కాబట్టి మా కృష్ణయ్యను ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము వేరే వారి దగ్గరికి పంపించబోము అనే ఉద్దేశంతో వీళ్ళు ఆయన్ని రక్షించుకుంటూ ఉన్నారు. వాళ్ళకు కూడా చాలా ఇష్టం కదా, ఇప్పుడు ఏ పనైనా మనం పని చేస్తూ ఉన్నామంటే అది ఇష్టమయ్యే చేస్తాం. ఇక్కడ ఈ ద్వార రక్షకులకి, ద్వారక రక్షకులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా ఇష్టం ఆ కృష్ణుడంటే, అమితమైన ప్రేమ. కాబట్టి ఊరికే పంపించడానికి వీరికి ఇష్టం లేదు. అందుకని చెప్తూ ఉన్నారు అనమాట, మేము పంపించము అని అన్నారు. లేదు లేదు, మణి కవాటములు మీరు తెలిసి మమ్మల్ని లోపలికి పంపించండి అని చెప్తూ ఉన్నారు. మేము పోతన లాంటి వారం కాదు, మేము శకటాసురుడు మాయావి వేషాలు వేసుకుని వచ్చిన వారం కాము, మేము అతని వారం, మేము కృష్ణుడికి చెందిన వారు, కృష్ణుడు మేము ఒకటే, మేమందరం ఆడుకునే ఉన్నాం, ఫ్రెండ్సే, మా వాళ్ళే, మందే ఇదంతా అంటారు చూసారు, అలాగూ మేము శ్రీకృష్ణుడు ఒకటే, మమ్మల్ని లోపలికి పంపించవలసింది అని చెప్పి కోరుకుంటోంది ఇక్కడ గోదాదేవి. మరి పంపించాడా? పంపించాడు. మేమందరం గోపికలము అని చెప్పి వీరు చెప్పారు. అలానే మేము ఆ కృష్ణుడికి హాని తలపెట్టి వచ్చిన వారం కాదు, రేపు మాకు వ్రతం ఉంది, నిన్న మాకు పర అనే సాధనాన్ని ఇస్తానని చెప్పి భగవంతుడు మాకు చెప్పాడు, కాబట్టి మేము వస్తున్నామని చెప్పి ఇన్ని డీటెయిల్స్ చెప్పిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడు? సరే అని చెప్పి పంపిస్తాడు, చెకింగ్ అయిపోతుంది కాబట్టి. అలా పంపించాడట. పంపించినప్పుడు ఏం జరిగింది అక్కడ అంటే, మాయన్ మణివಣ್ಣన్, ఆశ్చర్య గుణచేష్టితములు గలవాడు, ఇంద్రనీల మణి వర్ణుడు అయిన సర్వేశ్వరుడు పరా అనే సాధనాన్ని మాకు ఇస్తానని మాటిచ్చాడు. మేము ప్రయోజనాంతరాపేక్ష లేక, మాకు ఎటువంటి ప్రయోజనాలు అక్కర్లేదు, మేము మణులు మాణిక్యాలు లేదా ఆ రాజుగారి యొక్క ధనాగారం దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రాలేదు, మాకు ఆ కృష్ణుడు కావాలి, అతని దర్శన భాగ్యం మాకు కావాలి, కాబట్టి రావాలి, నీవు తలుపు తెరవాలి అని చెప్తూ ఉన్నారు. అక్కడ వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఈయన పంపించాడా లేదా అనేది ముందు అక్కడ పక్కన పెడితే వీళ్ళకి వారగా తలుపులోంచి కనిపిస్తుంది. ఏం కనిపిస్తూ ఉందంటే, ఒక పక్కనేమో నందుడు, ఆ మధ్యలో యశోద తర్వాత కృష్ణుడు, కృష్ణుడి తర్వాత బలరాముడు ఉన్నారట. అలా పడుకుని ఉన్నారు. వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు. అలా పడుకుని ఉన్న నిద్రిస్తూ ఉన్న వీరిని చూసిన వీరు ఏం చెప్తూ ఉన్నారు? నిద్ర వీడినట్లు పాడుటకు మమ్మల్ని అనుమతించండి లోపలికి అని చెప్తూ ఉన్నారు. అమ్మా, నీ నేష నిలయకదవం నీకు అంటున్నారు. ముందుగానే నీ నోటితో కాదని నిషేధింపక దగ్గరగా చేరి ఉన్న దృఢముగానున్న తలుపులను తీయండి అని చెప్తూ ఉన్నారు. మరి తలుపులు తెరిచారా? పూర్తిగా వెళ్ళి వీళ్ళు దర్శనం చేసుకున్నారా లేదా అనేది తర్వాత పాసురంలో మనకి తెలుస్తుంది.
ముందు ఈ తలుపులు అంటే ఏంటి, ఈ ద్వార రక్షకులు ఎవరు అనేది ఏంటి అంటే ఇక్కడ కూడా గురువులే. గురువులు 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 గురువులు. గురువులు అంటే ఎవరు? భగవంతుడి దరి చేరడానికి మనకి ఉన్న ఏకైక సాధనం వారు. అలాంటి వారు చాలా రేర్ గా ఉంటారు. వారికి లాభాపేక్ష లేకుండా వారు మాత్రమే కాకుండా మిగతా వారందరూ కూడా బాగుపడాలని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి అటువంటి గురువులు ఉన్నారు ఇక్కడ. వీరిని కూడా గురువులతో పోలుస్తున్నారు. వీళ్ళు మణికవాటపు తలుపులను తీయండి అంటున్నారు. లాభాపేక్ష మాకు లేదు అంటున్నారు. మాకు ఎటువంటి ప్రయోజనము లేదు, అతని దర్శనం మాత్రమే మాకు కావాలి అంటున్నారు. అంటే మనని గురువులు కూడా చెకింగ్ చేస్తూ ఉంటారు అనమాట. ఎలా చెకింగ్ చేస్తూ ఉంటారు? మనకి కరెక్ట్ గా అదే టైంలో ఏదో పని పడుతుంది, అదే టైంలో ఏదో ఊరెళ్దాం అనుకుంటాము. ఆ ఊరెళ్దాం అనుకున్నప్పుడే మీది వాళ్ళ పూజ ఉందమ్మా, మీరు ఇవాళ రండి అని చెప్తారు. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? అదేంటి అర్జెంట్ గా నేను వేరే ఊరు వెళ్లాల్సి వస్తుంది, ఇప్పుడే గురువు గారు మన పిలుస్తూ ఉన్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ మనం మంచివాళ్ళు, మనందరం కూడా చాలా మంచి వాళ్ళం కాబట్టి మనం ఏం ఆలోచిస్తామంటే ఆ పని ఎప్పుడైనా చేయొచ్చు, గురువు గారు చెప్పిన పని మనం చెయ్యాలి అనే ఉద్దేశంతో మనం అక్కడికే వెళ్తాం అనమాట కదా. మనం మంచి వాళ్ళం కదా. మనం అనుకుంటేనే మనం మంచి వాళ్ళం. నేను మంచిదాన్ని, నేను మంచివారం, మేము మంచి మనసు నాకు ఉంది అని మనం అనుకుంటూ ఉన్నాం అనుకోండి, అది మననం అవుతుంది. అలా మననం చేయడం ద్వారా ఏమవుతుంది అంటే నిజంగానే మనలో మంచి ప్రవేశిస్తుంది. లేదు నేనేదో ఎలా ఉన్నాను, అలా ఉన్నాను, ఇలా ఉన్నానని మనం అనుకుంటుంటే అదే ఆత్మన్యూనత కింద వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచించాలి. అలా గురువు గారు చెప్పినప్పుడు, ఈసారి ఎప్పుడైనా మాత్రం గురువులు ఏదైనా చెప్పినప్పుడు వెంటనే సరే అని చెప్పడానికి ప్రయత్నించండి. పూర్తిగా మీకు మీ వల్ల అవ్వట్లేదు అనుకుంటే ఏం చేయలేవు. అలాంటప్పుడు వారు చెప్పరు, కానీ పరీక్షించడానికి చాలా పనులు చేస్తూ ఉంటారు. గురు చరిత్రలో మనకు ఒక కథ ఉంది. ఏంటా కథ అంటే, ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి వేరే ఏమి వృత్తి లేదు. అతను యాయవారం వృత్తి చేసుకుంటూ ఉంటాడు. అతనికి ఒక చెట్టు ఉంటుంది అనమాట. ఏంటదండి ఆ చెట్టు? మీకు తెలుసు కదా. తుమ్మ చెట్లు అండి. తుమ్మ చెట్టు, తుమ్మ చెట్టు ఉంటుంది ఆయనకి. ఆ తుమ్మ చెట్టుకి వచ్చిన తుమ్మ ఉంటుంది కదా, తుమ్మ కాదండి, అది అదొక రకమైన జాతి. ఆ ఆ వాటిని కూర చేసుకుంటూ తినడం, అవి తినడం బతుకుతూ ఉంటారు ఆ ఇద్దరు వృద్ధ దంపతులు బ్రాహ్మలు. అలా జరుగుతూ ఉంటే ఇక్కడ మన శ్రీపాద శ్రీవల్లభుడు వెళ్తాడనమాట, గురువు. అలా వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఈయన వెళ్తాడు. మామూలుగా అందరూ కూడాను ఇతనికి భోజనం చేయడానికి శ్రీపాద శ్రీవల్లభుడిని వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటారు. కానీ ఈ పేద బ్రాహ్మణుడైన ఒక ఆయన దగ్గరికి మాత్రమే ఈ శ్రీపాద శ్రీవల్లభుడు వెళ్తాడనమాట. అలా వెళ్ళి మా దగ్గర ఏం లేవు అంటే వాళ్ళు ఏదో ఇచ్చింది తింటాడు. తిన్న తర్వాత చేయగడుకోవడానికి వెళ్ళి ఆ పాద ఏదైతే ఉందో ఆ చెట్టుని మొత్తం వేళ్లతో సహా పీక్ అవతల పడేస్తారు. అయ్యో మనకి ఉన్న ఒకే ఒక జీవనాధారం ఇది కదా, మనకి ఏమీ లేనప్పుడు దీని పళ్ళని తింటూ ఉన్నాం కదా, మరి ఈ పండుని తీశారు, మన మీద ఇంత నిర్దయ ఎందుకు మన గురువు గారికి అని చెప్పి వీళ్ళు బాధపడుతూ ఉంటారు. ఈ వృద్ధ దంపతులు ఎవరైతే ఉంటారో ఈ ముసలి వాళ్ళు. అప్పుడు మళ్ళీ ఆ చేయగడుకున్న చోట వెళ్ళి చూస్తే ఆ పాదు సరే మొత్తం పీకేశారు కదా, ఇంకెందుకు పని చేయదని చెప్పి అది తీసేసి పక్కన పడేద్దామని వెళ్ళి చూసినప్పుడు వాళ్ళకి అందులో 2 పెద్ద లంకె బిందెలు దొరుకుతాయి అన్నమాట, బంగారు నాణేలు. అప్పటి వరకు వారు ఎన్నో రోజులు దారిద్ర్యం అనుభవించి ఉన్నారు కదా, అలా దారిద్ర్యాన్ని అనుభవించిన వీరికి అప్పుడు అర్థమవుతుంది ఆ శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క ఆయన దయ ఎలా ఉంటుంది అనేది. గురువులు కూడా అట్లానే ఉంటారు. కావాలని మనకి ఏదో పని ఉన్నప్పుడు, మనకి చాలా అర్జెంట్ అయినప్పుడు వాళ్ళు ఏదో పని చెప్తారు మనకి, నువ్వు ఈ పని చేయవలసిందే అని చెప్తారు. ఆ పనిని మనం నెరవేర్చుతామా లేదా అని పరీక్షిస్తారనమాట. అలా పరీక్షించినప్పుడు ఎవరైతే నెగ్గుతారో వారికి సంతోషం లభిస్తుంది. అలానే వాళ్ళు అనుకోని విధంగా వారికి మంచి జరుగుతుంది. అలాంటివి చాలా చాలా ఉంటాయి, చాలా చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మణికవాటపు యొక్క ద్వారము తీయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. కానీ వీళ్ళు తెరిచారా లేదా అనేది మనం చూద్దాం.
అలా ద్వారపాలకులని ఇవాళ అర్థించింది మన ఆండాళ్ గోపిక. మరి ద్వారపాలకులు ఎవరైతే ఉన్నారో వారు ఆచార్యులు. వారి సేవ మనం చేయాలి. వారు ఏమన్నా సరే మనం అది పాజిటివ్ గా స్వీకరించగలగాలి అనే ఉద్దేశాన్ని ఇక్కడ చెప్తూ ఉంది. అలానే మీకు పూర్తిగా అతని మీద ధ్యాస ఉందా, మీ ధ్యానం పూర్తిగా ఆ పరమాత్మ మీద ఉందా అనేది కూడా వారు పరీక్షిస్తూ ఉంటారు. అందుకనే వీళ్ళు ముందు చెప్పుకుంటున్నారు అనమాట, మేము ఎటువంటి లాభాపేక్ష కోసం వచ్చిన వారం కాదు, మేము ఆ దేవుడిని, ఆ కృష్ణయ్యని దర్శించుకోవాలని వచ్చాము అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ నందగోపుడిని కూడా ఒక ఆచార్యులుగా వీరు స్వీకరిస్తూ ఉన్నారు. అలానే యశోదమ్మని కూడా వీరు కీర్తిస్తూ ఉన్నారు. బలరాముడు అంటే శేషుడి అంశే. ఎవరైతే పాల సముద్రంలో శేషశయ్యపై పవలించిన విష్ణుమూర్తి ఉన్నారో ఆ శేషశయ్య అయిన ఆ శేషుడే ఇక్కడ బలరాముడిగా అవతరించాడని మనకు చెప్తూ ఉంది. ఇక్కడ మనకు ఒక శ్లోకం కూడా ఉంది, నివాస శయ్యాసన పాదుకాంసు ఉపధాన అని చెప్పి. అంటే ఆయన శ్రీ మహావిష్ణువు ఏది కోరితే అలా అవుతాడట. అనంతుడు అనే ఒక సర్పం అంటే పాము, ఆయన పేరు అనంతుడు. అనంతుడు అంటే అంతము లేని తలలు కలిగిన వాడు అని అర్థం. అలాంటి ఆదిశేషుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ విష్ణుమూర్తిని ఎలా కావాలంటే అలా మారిపోతూ ఉంటాడట. ఆయన ఎప్పుడైనా ఒక చోటకు వెళ్ళి ఉద్యానవనంలో నాకు ఇక్కడ భలే ఉంది, హాయిగా ఉంది, నేను ఇక్కడ కొంతసేపు ఉందాం అనుకున్నాడు విష్ణుమూర్తి. వెళ్ళాడు, అక్కడ బాగా ఎండగా అనిపించింది అనుకోండి, నివాసం అయిపోతాడట. చల్లటి నివాసం, ఒక ఇల్లులాగా మారిపోతాడట. లేదు పడుకోవాలనిపించింది అనుకోండి, శయ్యగా మారిపోతాడట. చక్కటి మెత్తటి చల్లగా ఉంటుంది పాము. మీరు గమనించారో లేదో, పట్టుకొని చల్లగా ఉంటుంది పాము ఎప్పుడు. అది ఎక్కడ ఉన్నా కానివ్వండి, బొరియల్లో ఉన్నా కానివ్వండి, మామూలుగా తిరుగుతున్నా కానివ్వండి, పామును పట్టుకున్నప్పుడు చల్లగా ఉంటుంది. అలానే ఈయన దేవుడిని ఉపాసించిన వ్యక్తి కదా ఈ అనంతుడు. ఈయన చల్లగా ఉంటాడట. ఇంకా అలాంటి శయ్యలాగా మారిపోతాడట, ఆసనంగా మారిపోతాడట. లేదు నేను ఇప్పుడు పరివేష్టితనే లక్ష్మీ సమేతంగా కూర్చోవాలి అనుకున్నాడు అనుకోండి ఎవరు, శ్రీ మహావిష్ణువు, అప్పుడు ఒక మంచి కుర్చీలా మారిపోతాడట. ఆ తర్వాత ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు చెప్పులులా మారిపోతాడట, పాదరక్షలా మారుతాడట. ఆయన ఎలా అనుకుంటే అలా, ఆయన అనుకునే లోపే ఈయన దానిలాగా మారిపోయి అతనికి సేవ చేస్తూ ఉంటాడట ఈ శేషుడు అనంతుడు. అలా సేవ చేసే వ్యక్తే ఇక్కడ బలరాముడు కూడా. ఆయన మాటకి ఎప్పుడు అడ్డు చెప్పింది లేదు. కృష్ణయ్య అంటే ఏంటో ఆయనకు తెలుసు. ఎంత అల్లరి పిల్లవాడైనా కృష్ణుడు అతడి వెంటే నడిచాడు బలరాముడు. అవును కదా. ఆయన నిర్ణయం దేన్ని కూడా విభేదించిన దాఖలాలు అయితే లేవు. లక్ష్మణుడు కూడా అంతే. లక్ష్మణుడు కూడా శేషుడు అంశ. ఆ లక్ష్మణుడు కూడా రాముడికి వెన్నంటి ఉన్నాడు. అలా ఈ శేషుడు అంశగా ఉన్న బలరాముడితో ఈ శ్రీకృష్ణుడు నిద్రించుచూ ఉన్నాడు. అలా ఆయన్ని చూశారు వీరు ఆ లోపల భవనంలో ఉన్న ఆ శ్రీకృష్ణయ్యను. మరి ఆ ద్వారపాలకులు వీరు అర్థించారు. మరి ఆయన వాళ్ళ లోపల పంపించారా లేదా, పంపించిన తర్వాత ఏం జరిగింది అనేది తర్వాత పాసనంలో మనకు తెలియజేస్తుంది గోదాదేవి. కాబట్టి ఇవాళ పాసురం మనం ఇంకోసారి అనుసంధానం చేసుకుని ఇవాళ పాసురాన్ని ముగిద్దాం. ఇక్కడ నందగోపుడు చాలా అదృష్టమైన వ్యక్తి. ఎందుకు, అసలు పుట్టింది ఎవరికి, కృష్ణుడు దేవకి వసుదేవులకి. కానీ వారికి ఆ శ్రీకృష్ణయ్య బాల్యాన్ని చూడగలిగే అదృష్టం లభించిందా? లేదు కదా. ఆయన లీలలన్నీ చూడగలిగే అదృష్టం ఎవరికి లభించింది? ఒక్క యశోదకి నందుడికి మాత్రమే లభించింది. ఎప్పుడైతే శ్రీకృష్ణయ్య యమునా నదీ తీరం దాటి వసుదేవుడు వచ్చి యశోద పొత్తిళ్లలో పెట్టాడు, అప్పుడే చాలా అదృష్టంగా భావించాడు నందుడు. ఆ శ్రీకృష్ణుడు పుట్టాడు అనే ఉద్దేశంతో అందరికీ కూడా చాలా చాలా తన దగ్గర ఉన్న ధాన్యాగారం మొత్తం అంతా బయటకు తీయండి అని చెప్పి వెంటనే అందరికీ వస్త్రాన్ని, అన్నదానము, వస్త్రదానము ఏమి కావాలంటే అది అడగకుండా ఇచ్చేసాడట. ఎందుకు అంత సంతోషం అతనికి అంటే, పరమాత్మ మన దగ్గర ఉన్నప్పుడు మనకి ఎక్కడ లేని సంతోషం ఉంటుంది కదా. అది తెలుసుకున్న వ్యక్తి కాబట్టి ఆ నందుడిని ముందు వీరు అడుగుతున్నారు. నందగోపుని భవనము అని చెప్పి వీరు ఆయన గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. కాబట్టి నందుడిని కూడా వీరు ఆచార్యులుగా భావిస్తున్నారు. ఆ శ్రీకృష్ణయ్యను తన దగ్గరికి తీసుకున్న వ్యక్తి ఒకటే కాదు,
ఆ శ్రీకృష్ణుడు పరమాత్మ అని తెలుసుకున్న వ్యక్తి కాబట్టే అతడిని కూడా వీరు కీర్తిస్తూ ఉన్నారు. ఎవరిని? నందుడిని. అలాంటి నందగోప భవనానికి వీరు చేరారు. ద్వారపాలకుడి దగ్గరికి వెళ్ళి అర్థించారు. తర్వాతి పాసురంలో వారు లోపలికి వెళ్ళి ఆ శ్రీకృష్ణుడిని ఏమని అడుగుతూ ఉన్నారు, ఏం జరిగింది అనేది చూద్దాం. ఇవాళ పాసురం అనుసంధానం చేసుకుందాం. நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோன்றும் தோரண வாசல் காப்பானே, மணிக்கதவம் தாழ்த்திரவாய் ஆயர் சிறுமியரோ முக்கு, அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலேவாய் நெறிந்தான், தூயோமாய் வந்தோம் துயிலெழப்பாடுவான், வாயல் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா, நீ நேச நிலை கதவம் நீக்கு ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம் சரணம் பிரபத்யே. ஓம் ஸ்ரீ